या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకరంలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. బుధ, కుజ, రవి, శుక్ర ఈ జన్మల్లో దీన్ని అంటే మకర రాశి వారి కాబట్టి జన్మ రాశిలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ తదుపరి ఈ ఈ 4 గ్రహాల్లో ఒక్క కుజుడు తప్పి బుధుడు, రవి, శుక్ర వీళ్ళు సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ ఆల్రెడీ రాహుగ్రహం ఉన్నవారు కాబట్టి మనకి ద్వితీయ స్థానంలో కూడా 4 గ్రహాలు ఉన్నట్టే. అయితే ఇప్పుడు వీరు ఇచ్చేటటువంటి 2 రాశుల్లో వారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలో బుధుడు 3 రోజులు ఉంటారు, అనుకూలమైన పరిస్థితి లేదు. అలాగే ఈ కుజుడు 15 రోజులు ఉన్నారు. ఈ జన్మంలో ఉండటం ద్వారా వీరిద్దరికి ఇంచుమించుగా ఇవే ఫలితాలు ఉంటాయి. రవి 12 రోజులు ఉన్నారు, ఇవే అనుకూలత లేదు. శుక్రగ్రహం 4 రోజులు, ఈ 4 రోజులు పక్కన పెట్టండి, ఆయన అనుకూలుడే. ఈ 4 రోజులు మనకి ఏంటంటే మనకి ప్రవర్తన బాగుంటుంది, మంచి ఆలోచన. ఇప్పుడు రవి, కుజ, బుధ ముగ్గురు కూడా జన్మంలో ఉన్నప్పుడు వారు చేసేది ఏంటంటే ప్రవర్తన బాగుండదు, చెడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఆచరిస్తారు కూడా. కాబట్టి జన్మంలో ఒక్క శుక్రగ్రహము తప్పితే నవగ్రహాల్లో ఏ గ్రహము యోగించదండి గోచార రీత్యా. ఈ విధంగా శుక్రుడు మాత్రం 4 ఉన్నాడు, ఆయన మాత్రమే యోగిస్తున్నాడు మంచి ఆలోచనతో. ఇక ఈ శుక్ర, రవి, బుధ కుజుని తీసేది 15 రోజులు ఇక్కడ ఉండిపోయారు కాబట్టి ఇక ఈయన మారే ప్రసక్తి లేదు. వీరి శుక్ర, రవి, బుధ ఈ 3 గ్రహాలు కూడా సంక్రమణం చెంది ద్వితీయంలో ప్రవేశిస్తున్నారు. ద్వితీయంలో 11 రోజులు శుక్రుడు ఉంటాడు. శుక్రుడు ద్వితీయంలో మంచి ఫలితాలను ఇస్తారు, అంటే కుటుంబానికి, ధనానికి కానీ, మాటలో కానీ ఆహ్లాదకరంగానేటువంటి విషయాల్లో లోటు రానివ్వకుండా చూస్తారు. అలాగే నేత్ర వ్యాధులు ఉన్నట్టయితే వారికి అనుకూలమైన ఫలితాలు కూడా మనకి ఇవ్వబోతున్నారు శుక్రుడు. ఇకపోతే రవి జన్మలో మంచి ఫలితాలు ఇవ్వరని చెప్పుకున్నాం కదా. అలాగే రవి కూడా 3 రోజులు సంక్రమణం చేసి కుంభంలో ప్రవేశించి అక్కడ ద్వితీయ స్థానంలో ఆయన కొంచెం ధనానికి, వాక్కు వీటన్నిటికీ ఇబ్బంది కలిగిస్తుంటాడు. కుటుంబంలో కూడా ఆహ్లాదం ఉండదు. నేత్ర కారకుడు కూడా కాబట్టి కంటి జబ్బులు ఉన్న వారికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 12 రోజులు పర్వాలేదు. ద్వితీయ స్థానంలో బుధుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఆయన కూడా ధనానికి లోటు రానివ్వడు, మాట బాగుంటుంది. బుధుడు మామూలుగానే ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో, అంటే నిదానంగా ఉండేవాడు అని చేత మాట తప్పకుండా మాట నిదానంగా ఉంటుంది. బయట కూడా చూడొచ్చు, మనం ప్రపంచంలో కూడా మనం చూడొచ్చు. మన వయస్సులు ఉన్నారు చూసారా, వ్యాపారం చేసేవారు, వారి మాట చాలా తీయగా ఉంటుంది. వారు చేసే పని వాళ్ళు చేసేస్తూనే ఉంటారు. పనికి మాటకి సంబంధం ఉండదు, అంత చక్కగా మాట్లాడతారు వాళ్ళు. ఆ విధంగా బుధుడు 12 రోజులు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఆల్రెడీ అంటే ఈ సంక్రమణం చెందకుండా ఉన్నటువంటి గ్రహం ఒకటి రాహు గ్రహం ఉంది. ఈయన కూడా కుటుంబానికి, ధనానికి ఇబ్బంది, అదే కుటుంబంలో ఆహ్లాదం లేకపోవడం, మాటలు కఠినత్వం, ఇవన్నీ కూడా మనకి ఈ రాహు వల్ల కూడా కనపడుతున్నాయి. అంటే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, పూర్తిగా చెప్పుకోవాలంటే ఒక్క శుక్రుడు అండి, శుక్రుడు 15 రోజులు అనుకూలుడే. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుడు కొంత అనుకూలత 12 రోజుల పాటు. అలాగే వీరికి శని తృతీయ స్థానంలో ఉన్నారు. శని పూర్తి శుభుడు, అందరి యొక్క సహాయ సహకారాలు, తెలిసిన వారు, తెలియని వారు, మనస వాచ కర్మణ, మీరు అడిగినా, కొంతమంది అడగకపోయినా కూడా మీకు ఏదో సహాయం, మనస వాచ కర్మణ ఏదో ఒక విధంగా మీకు సహాయపడుతూ ఉంటారు. తద్వారా శని భగవానుడు మీకు
చాలా మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. గురువు షష్టమ స్థానంలో గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి అక్కడ మనకి జరిగేది ఏంటంటే కొంత అనారోగ్యాలు, అలాగే డబ్బులు రుణం ఎవరికో అప్పు పడి మనం తీర్చలేకపోతాము. లేదు ఎవరో రుణం కోసం మనం ప్రయత్నిస్తాము, దొరకడం కష్టం. ఈ 15 రోజులు ఈ గురువు యొక్క ప్రభావం వల్ల మీకు ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు కలగజాలవు. గురు బలం లేనట్టే లెక్క. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ అష్టమ స్థానంలో ఉండటం వల్ల దాన్ని ఆయుస్థానం అంటాం కాబట్టి అష్టమ స్థానంలో ఒక్క శుక్రుడు ఒక బుధుడు తప్పితే ఏ గ్రహము కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఈయన మోక్షకారకుడు. ఇది పెద్ద ఏంటంటే మీకు తెలుసున్న వారు, దూర బంధువులు, మిత్రులు, ఆప్తులు ఎవరో కొంచెం ప్రాణాపాయంలో ఉన్నట్టుగా దుర్వార్తలు రావటము, హఠాత్తుగా ధన నష్టం కలగడం, శత్రువులుగా మంచి స్నేహితులుగా ఉన్నవారు కూడా అకారణంగా మనకి శత్రువులు అవ్వటం, కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు ఇవన్నీ చూడవలసి వస్తూ ఉంటుంది అష్టమంలో కేతు వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మకర రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అంటే వీరికి నిజానికి చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి బుధుడు కాస్త పర్వాలేదు, అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శుక్రుడు పూర్తి అనుకూలుడు. అలాగే ఇకపోతే శని భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే ఇక ఏ గ్రహము అనుకూలత లేదండి. వీరికి కూడా ఈ గ్రహాలు అనుకూలత ఉన్నది. కాబట్టి ఎక్కువ గ్రహాలు మనకి ప్రతికూలత ఉంది కాబట్టి ఏమి కంగారు పడద్దండి. దేనికి జరిగేదే జరుగుతుంది, జరగదు ఏది జరగదు. మీరు వీటి నుంచి తప్పించుకోవడానికి ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి, లేదా సంబంధమైనటువంటి నవగ్రహాలకి సంబంధం ఉన్నటువంటి అనేక రకాలు ఉన్నాయి, పెద్దలు చాలా చెప్పారు, వాటిలో ఏదైనా చేసుకోండి. దాంతో పాటుగా 15వ తారీఖున వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి రోజున కూడా ఆ శివుడి దర్శనం చేసుకోండి. ఓ చెంపుడు మనస వాచా కర్మణ ప్రార్థించండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4లో ఏదైనా సరే, లేదా 4 కూడా సమర్పించండి. మీ యొక్క బాధలు ఆయనకి విన్నవించండి. తప్పకుండా ఆయన బోలాశంకరుడు. ఒక్క నమస్కారానికే ముగ్ధుడైపోయి కోరిన వరాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు మనకు ఉన్నటువంటి ముక్కోడి దేవతల్లో. కాబట్టి ఆ శివరాత్రిని మీరు సద్వినియోగపరచుకోండి. అనేక కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు ఈజీగా, సునాయాసంగా. శోభం భూయాత్.